అత్తవారింటికి. దీపావళికి అమ్మాయిని అల్లుణ్ణి రమ్మని రాయండి. 4 రోజులై మా ఆవిడ ఒకటే నస. మొన్న దసరాకే కదటే వచ్చి వెళ్లారు అని అన్నా ఆమె వినిపించుకోవడం లేదు. మళ్ళీ అరుస్తుంది వంట ఇంట్లోంచి. వీధిలోకి వెళ్తున్నారు కాబోలు. అల్లుడికి ఓ కార్డు రాసి పడేయండి అని. నాకు చిర్రెత్తుకు వచ్చింది. నేను రాయను. దసరాకి వచ్చి జలుబు వదిల్చిపోయాడు. మళ్ళీ దీపావళి. దిక్కుమాలిన పండగలు, దిక్కుమాలిన ఆచారాలును. పెళ్ళైన దగ్గర్నుంచి ప్రతి పండక్కి పిలుపులే. చస్తుంటే అన్నాను ఆమెకు వీధిలోంచి పెరట్లోకి వినిపించేటంత గట్టిగా. మీరు ప్రతి పండక్కి మా నాన్న పిలుపు లేకపోయినా పరిగెట్టుకు వచ్చేవారు కదటండి అందావిడ మాట సాగదీస్తూ. నోరు ముయ్యి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. మీ నాన్న నాకు 10,000 కట్నం ఇచ్చాడా? అయినా పాడి పంట ఆస్తి పాస్తి ఉండేవి. ఇప్పుడు అగ్రకులాల వాళ్ళం పాతుకుపోయాం కదటే. అటు ఆస్తులు లేవు, ఇటు ఉద్యోగాలు మనకు అందుబాటులో లేవు. పైగా కట్నాల బెడదొకటి. అలాంటప్పుడు ఇలాంటి ఆచారాలు వదులుకోవాలే అని ఆమెకు నచ్చచెప్ప చూశాను. కానీ లాభం లేకపోయింది. నన్ను నిష్ఠూరాలాడుతూ ఏడవడం ప్రారంభించింది. సరే అని ఓ కార్డు రాసి మా చిన్నబ్బాయిని పిలిచి పోస్ట్ చెయ్యిరా అన్నాను. ఎవరికి నాన్నా అన్నాడు యథాలాపంగా. బావకి, పండక్కి రమ్మని. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పిలుస్తారు నాన్న? మళ్ళీ బట్టలవి అన్నాడు వాడు బాధగా నా వైపు చూస్తూ. వాడు 4 సంవత్సరాల క్రితం బిఏ పాస్ అయ్యాడు. ఉద్యోగం దొరక్క మనస్సు పాడై ఉన్నాడు. నేను రిటైర్ అయి సంవత్సరం దాటింది. ఇంటిలో సంపాదించేవాళ్లు లేరు. నేనొక దురదృష్టవంతుణ్ణి. పెద్దవాడు బిఈ చదువుతానని ఇంటర్మీడియట్ శ్రద్ధగా చదివాడు. పరీక్షల రోజుల్లో జ్వరం పడిపోయాడు. అయినా జ్వరంలోనే చదివాడు. పరీక్ష రాశాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. బిఈ సీటు వస్తుందని చాలా ఆశించాడు. కానీ రాలేదు. ఆ రోజు నాకింకా జ్ఞాపకం. జ్ఞాపకమేమిటి, ఆ రోజు నేను జీవించి ఉన్నంత కాలం జ్ఞప్తిలో ఉండి నా గుండెను మండిస్తూనే ఉంటుంది. అర్ధరాత్రి అందరం నిద్రపోయే వేళ పెరటి వరండాలో పడుకున్న వాడు ఏడుస్తున్నట్టుగా అనిపించి హఠాత్తుగా మెలకు వచ్చింది నాకు. వాడి మంచం దగ్గరికి నడిచాను కంగారుగా. వాడి కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. ముఖం ఉబ్బి ఉంది. వాడి కనుల్లో బాధ, నిస్సహాయత, ఎవరి మీదో కసి జోకతమవుతున్నాయి. ఎందుకు బాబు, కడుపు నొప్ప అడిగాను. నా ప్రశ్నకి వాడు పకాలన నవ్వాడు. ఆ నవ్వు చూసి నేను భయపడ్డాను. వీడేమిటి ఇలా నవ్వుతున్నాడు? ఏమిటి ఆలోచిస్తున్నాడు? ఏం చేస్తాడు అని. కడుపు నొప్పికి చిన్నపిల్లాడిలా ఏడుస్తానా నాన్న? నా దగ్గర లెక్కలు నేర్చుకున్న అర్జున్కి సీటు వచ్చింది బిఈకి. నాకు సీటు రాలేదు. వాడి మార్కులు 50%. నేను 80% మార్కులతో పాస్ అయ్యాను. నేను బిఈ చదివి ఇంజనీర్ని అవ్వాలనుకున్నాను నాన్న అని బోరున ఏడ్చాడు. వాడిని చాలాసేపు ఓదార్చాను. డిగ్రీ కోర్సులో చేరమని, బాగా చదివితే ఏ చదువన్నా మంచి ఉద్యోగమే వస్తుందా నేను. వాడు కస్సున లేచాడు. సీటు వచ్చింది, ఇహ ఉద్యోగం వస్తుంది. అది రాదు. ఈ దేశం వదిలిపోతే మనలాంటి వాళ్లకు బాగుంటుందేమో అని. పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, పీహెచ్డీలు పోతున్నారు. మనలాంటి వాళ్ళం ఎలా వెళతాం బాబు అని నవ్వాను నేను. 2 నిమిషాల తర్వాత నిర్లిప్తంగా శూన్యంలోకి చూస్తూ, మన మధ్యతరగతి వాళ్ళం ఆశలు చంపుకుని బతకడం చేత కాకపోతే వెళ్లవలసింది ఒకే చోటికి అని నవ్వాడు వాడు. ఆ నవ్వులో ఏదో తెగింపు ఉందనిపించి, మనకు అందని వాటి కోసం ఆశించి మనసు పాడు చేసుకోవటం అవివేకం. ఉన్నదానిలో తృప్తి పొందడం, లభ్యమైన దానిలో సరిపెట్టుకోవడం మనిషి నేర్చుకుంటే సుఖపడతాడు నాయనా. నిద్రపో అని వాడి జబ్బ మీద ఓదార్పుగా తట్టి నేను పోయి మళ్ళీ మంచం మీద పడుకున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెల్లవారి మా ఆవిడ పని మనిషి మీద వేసే కేకలు చెవినపడి మెలకు వచ్చింది. నా చేతికి కాఫీ గ్లాస్ అందిస్తూ అడిగింది మా ఆవిడ, రామం ఎటు వెళ్ళాడండి అని. అంతే, నా చేతిలోని కాఫీ గ్లాస్ వదిలేశాను. అదేమిటండి అలా వదిలేశారు అందామె తెల్లబోయి నా వైపు చూస్తూ. ఆమె మాట వినిపించుకోకుండా వీధిలోకి నడిచాను రామాన్ని వెతకడానికి. ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఇప్పటి వరకు వాడేమిటయ్యాడో, అసలు ఉన్నాడో చచ్చిపోయాడో తెలియదు. గుండె కోత పెట్టిపోయాడు. రామం జ్ఞాపకాలతో మనసు బరువెక్కింది. మళ్ళీ మా ఆవిడ మాటలు వినిపించసాగాయి. ముద్దు ముచ్చట ఆడపిల్లకి తల్లి తండ్రి ఉన్నప్పుడే జరుగుతాయి. తర్వాత ఏ ఊరి అన్నదమ్ములు అయినా వాడికే బతుకుతెరువు దొరకలేదు.
వాడేం చూస్తాడు? పండక్కి అల్లుణ్ణి పిలవండి అనేసరికి ముఖం చిట్లించేసుకుంటారు. మీరు ప్రతి పండక్కి పరిగెట్టుకు వచ్చేవారు కాదు. మీకన్నా అల్లుడెంతో నయం. పిల్లని అభిమానంగా చూసుకుంటాడు. గాలి నా వైపు మళ్ళిందని ఎటన్నా ఆ హోరు తగ్గే వరకు వెళ్ళిపోవాలని లేచాను. పూలు తెచ్చారా అని అడిగితే దవడ పగలగొట్టారు. మీరో మనిషేమిట్లేండి అంటూ ఆవిడ నిరసనగా నవ్వింది. ఆ మాట వినగానే నాకు పక్కున నవ్వొచ్చి నవ్వేశాను. 30 సంవత్సరాల క్రితం అనుకుంటాను. అప్పటికి నాకు ఉద్యోగం సద్యోగం లేదు. పోయిన FA చదివేవాణ్ణి అనుకుంటాను. అప్పుడు మేం పార్వతీపురంలో ఉండేవారం. మా అమ్మకి నేను ఒక్కడే మగపిల్లవాణ్ణి. నాకన్నా పెద్దది ఓ అక్క ఉండేది. అక్క పురిటికని అమ్మ పార్వతీపురం వచ్చింది. అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉండేవాణ్ణి. దీపావళి పండక్కి రమ్మని మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అమ్మ నాకు ఎందుకు అంత తొందరగా పెళ్లి చేసిందో నాకిప్పటికీ అర్థం కాదు. నాకు ఉద్యోగం లేదు. మాకు పెద్ద వెనక ఆస్తులేం లేవు. మామగారు ప్రతి పండక్కి రమ్మని రాయడం, నేను వెళ్ళడానికి ముందు సిగ్గుపడి తర్వాత వెళ్ళడం, ఆయన ఇచ్చే పంచరచాపు తెచ్చుకోవడం పరిపాటైపోయింది. పెళ్ళైన 2 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం దసరా పండక్కి మాత్రం అక్క ఒంటిలో బాగోలేదని వెళ్ళడం మానేశాను. దీపావళికి రమ్మని మామగారి పిలుపు కోసమే ఎదురు చూస్తున్న నాకు సంతోషంగానే ఉంది. విశాఖపట్నం వెళదామని, మా ఆవిడ్ని చూడాలని చాలా కోరికగా ఉంది. అదేం చాదస్తమో, నాకు ఉద్యోగం వచ్చే వరకు భార్యను కాపరానికి తెచ్చుకోవడానికి వీల్లేదంటాడు బావ. అతను నాకన్నా వయసులో పెద్దవాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అతని మాట గౌరవించడం ధర్మంగా భావించి తల ఊపానే కానీ నాకు మనస్సులో బావ మీద కోపంగానే ఉండేది. మామగారి ఉత్తరం చూసిన అమ్మ నాతో గుసగుసలాడింది. డబ్బులు లేవురా టికెట్టుకి, అటు నుండి మామగారు ఇస్తారనుకో అని. పోనీ వెళ్ళంలే అన్నాను నేను నీరసంగా. దీపావళి రేపనగా బావ అడిగారు, విశాఖపట్నం వెళ్తావేమిటోయ్ అని. నేను జవాబేమీ ఇవ్వలేదు. మౌనంగా తల వంచాను. అతను నవ్వి, నాకు తెలుసు నీకు వెళ్ళాలనే ఉంటుంది. సరే, రేపు కానిస్టేబుల్కి చెబుతాను. టికెట్ అక్కర్లేదు, వెళ్ళు అన్నారు. మనసులోనే అతనికి దండం పెట్టాను. గబగబా సంచిలో 2 జతల బట్టలు పెట్టుకుని ప్రయాణమయ్యాను. అక్క బావకి తెలియకుండా ఉంచు అని 10 రూపాయల కాగితం నా జేబులో పెట్టింది. మా బావ పబ్లిక్ ప్రాసిక్యూటరు. అతనికి పలుకుబడి ఉంది. టికెట్ లేకుండా అతనిచ్చే కానిస్టేబుల్ సాయంతో ప్రయాణం నాకు నిబ్బరంగా ఉంది. మేం ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టేసరికి రైలు వచ్చేసింది. కానిస్టేబుల్ టీటీఈతో చెబుతాను, మీరు పెట్టెలో ఎక్కి కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్లాట్ఫామ్ రద్దీగా ఉంది. రైలు పెట్టెలు జనంతో కిక్కిరిసి ఉన్నాయి. నాకెదురుగా ఉన్న పెట్టె కాస్త ఖాళీగా ఉందనిపించి అందులో ఎక్కి కూర్చున్నాను. ఇంజన్ మొర్రోమని అరిచి మూలిగి నొప్పులు పడుతూ కదిలింది. ఇళ్ళు, చెట్లు చేమలు వెనక్కి నడిచిపోతున్నాయి. జేబులో 10 కాగితం తీసి ఓసారి చూసుకుని మళ్ళీ జేబులో పెట్టుకున్నాను. వాల్తేరు స్టేషన్లో దిగి సంపెంగ పూలు కొని మా ఆవిడకు తీసుకెళ్ళాలి. ఏమిటో సీతాలకి సంపెంగ పూలంటే అంత ఇష్టం. బావ 2 రోజులుండి వచ్చేయి అన్నారు. కానీ వారం రోజులు ఉండాలి, లేకపోతే సీతాలు చిన్నబుచ్చుకుంటుంది. ఎందుకిన్ని రోజులు ఉండిపోయావు అని బావ అడిగితే ఒంట్లో బాగోలేదని బొంకొచ్చు. నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, సీతాలు నేను చిలకా గొరింకల్లా ఎప్పుడు కాపురం చేస్తామో. సీతాలంటే నా భార్య, తనకు చెగోడీలే ఇష్టమని ప్రతి పండక్కి అత్తగారు చెగోడీలే చేస్తుంది. మా అత్తగారు దీపావళి పండక్కి చెగోడీలు చేస్తుందని చెబితే అక్కయ్య కదిలి కదిలి నవ్వింది. చెగోడీలో పిండి వంట ఏమిట్రా, బొబ్బట్లు బూరెలో వండుతారు కానీ అని. బొబ్బట్లంటే నాకిష్టం. ఈసారి చెప్పేయాలి సీతాలకి, మీ అమ్మని ఇవాళ బొబ్బట్లు చెయ్యమనని. టికెట్ టికెట్ టీటీఐ నా దగ్గరకొచ్చి నిల్చున్నాడు. నా కమ్మని ఆలోచనలు చెరిపేస్తూ రాక్షసుళ్లా. అది గజపతి నగరం స్టేషను. రైలు ఎప్పుడు ఆగిందో, అతను ఎప్పుడు ఈ పెట్టెలోకి ఎక్కి నా దగ్గరకొచ్చాడో నాకు తెలియదు. ఓ టికెట్ టికెట్ మళ్ళీ అన్నాడతను. నా గుండె దడదడా కొట్టుకుంటోంది. కానిస్టేబుల్ ఏమయ్యాడని తిట్టుకుని దిక్కులు చూస్తున్నాను, వాడు కనిపిస్తాడేమో అని. ఓ మిమ్మల్నే, టికెట్ మళ్ళీ అన్నాడు టీటీఐ చిరాగ్గా. తడబాటుగా లేచి నిల్చుని, ఏపీపీ గారి బామ్మర్దినండి అన్నాను గొంతు వణుకుతుంటే. పెట్టెలో ఉన్న ఆడ మగ గొల్లున నవ్వారు. రాస్కేల్ దిగు. బండి కదులుతుంటే అతను నిర్దాక్షిణ్యంగా నా మెడ మీద చెయ్యుంచి కిందకి నెట్టాడు. 2 నిమిషాల్లో తేరుకుని
కానిస్టేబుల్ దొరక్కపోతాడా అనే ధైర్యంతో మరో పెట్టెలో ఎక్కాను. రైలు నడుస్తోంది. నా గుండె కొట్టుకుంటోంది. విజయనగరం స్టేషన్ వస్తోంది. మళ్ళీ ఇందాక నన్ను సన్మానించి రైలు దింపిన టీటీఐ నా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏ అక్కడ దింపితే ఇక్కడ కూర్చున్నావా? నిన్ను వదిలి లాభం లేదు, డబ్బులు తియ్యి అన్నాడు. అతని వాలకం చూస్తే నా మీద చెయ్యి చేసుకుంటాడనే అనుమానం వచ్చింది. ఏపీపీ గారి బామ్మర్దినని, కానిస్టేబుల్ నా విషయం మీకు చెబుతాడనుకున్నానని ఏం చెప్పినా అతను వినే స్థితిలో లేడు. జేబులో ఉన్న 10 రూపాయల కాగితం అతని చేతిలో పెట్టి రసీదు తీసుకుని వాల్తేరులో దిగి అక్కడికి 4 పర్లాంగుల దూరంలో ఉన్న అత్తగారింటికి నడిచిపోయాను. నాకు కానిస్టేబుల్ మీద, మా బావగారి మీద, పెళ్లి చేసిన అమ్మ మీద, పండక్కి రమ్మని రాసిన మామగారి మీద ఎందుకో చాలా కోపంగా ఉంది. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి ముందుగా కనిపించింది నా భార్యే. కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వకుండా పువ్వులేవండి అని అడిగింది. అంతే, ఆమె చెంప చెళ్ళుమనిపించాను. తెల్లబోయి బిత్తరు చూపులు చూస్తూ గుడ్ల నీరు కుక్కుంటూ నేనేం చేశానండి అంది. నిజమే, తానేం చేసింది కనుక? ఆ రాత్రి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి తల ప్రాణం తోకకి వచ్చింది. మామగారు సుఖంగా ప్రయాణం జరిగిందా అని వేసిన కుశల ప్రశ్నకు వెకిల్ నవ్వు నవ్వాను. మరెప్పుడూ మా బావగారి రికమెండేషన్ మీద నేను రైలు ఎక్కలేదు. ఈ ప్రయాణం విషయం ఎవరికీ చెప్పలేదు. ఈ 25-30 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైంది. మామగారు అల్లుణ్ణి పిలవడానికి జంకు, అతిథి వస్తే భయపడ్డాం. అప్పటి రోజుల్లో లేదు. జనాభా పెరుగుదలతో పాటు నిరుద్యోగం, వరకట్న దురాచారం మన అభివృద్ధిని కుంటుపరుస్తున్నాయి. ఎప్పుడో తన తండ్రిలా నేను అల్లుడికి ముద్దుముచ్చట్లు జరపాలంటే నాకు సాధ్యమా? అప్పటి ఆర్థిక పరిస్థితులు వేరు. మామగారికి వెనుక ఆస్తులుండేవి. ఇప్పుడు ఆస్తులున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ఉత్తరం అందుకుని అల్లుడు అమ్మాయి వచ్చేస్తే నా గుండె భయంతో కొట్టుకుంది. బట్టలు మార్చుకుని ఉత్తరం పోస్టు చేయడానికి వెడుతున్న మా చిన్నవాణ్ణి పిలిచాను. వాడి చేతిలో కార్డు అందుకుని చింపి పారేస్తూ అమ్మకి చెప్పకు అన్నాను. వాడు నవ్వుకుని మళ్ళీ ఇంటిలోకి వెళ్ళబోతే వెనక్కి పిలిచి వీధిలోకి వెళ్ళి వచ్చి అమ్మకి ఉత్తరం పోస్ట్ చేశానని చెప్పు అన్నాను వాడి చెవిలో. వాడు నవ్వి అలానే చేశాడు. పండగ దగ్గర అయిన దగ్గర నుంచి అల్లుడు వస్తాడు, అమ్మాయి వస్తుంది, అవి తేవాలి ఇవి తేవాలి అని మా ఆవిడ ఒకటే హడావిడి పడిపోసాగింది. అప్పటిదాకా ఎంతో గుట్టుగా మసులుతున్న మా చిన్నవాడు, ఒరే చిన్న, కొట్టుకు వెళ్ళి శనగపప్పు, మైదా, పంచదార, నెయ్యి అని మా ఆవిడ ఏకరవు పెడుతుంటే మనకే కదా ఏ పరమాన్నమో వండేద్దు. వాడు సామాన్లు అడిగితే విసుక్కుంటున్నాడు, పాత బాకీ తీర్చలేదని అని లీలగా బయటపడిపోయాడు. ఆవిడ కస్సున లేచింది. ఉత్తరం రాయాలే గాని అతనలాంటి వాడు కాదు, విధిగా వస్తాడు. పట్రా సామాన్లు, సాయంత్రం దీపాలకి 1 కేజీ నూనె కూడా పట్టుకురా, వెళ్ళు అని. వాడికి ఒళ్ళు మండిందిలాగుంది. డబ్బులేని పరిస్థితిలో పండగలేమిటి? కేజీ నూనె దీపాలు వెలిగించే రోజులు కావు. అయినా అక్క బావ రారు, నాన్న ఉత్తరం చింపి పారేశారు అన్నాడు పుసుక్కున. అయ్యో అయ్యో, ఇలాంటి పాడుబుద్ధులు ఎందుకు పుడుతున్నాయిరా మీకు? పండక్కి రమని ఉత్తరం రాసి చింపుకుంటారా? ఏది ఆయన్నిలా పిలువు అంది కంగును మా ఆవిడ. ఉన్న పళాన వీధిలోకి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ లొంగిగుడ్డ చుట్ట పెట్టుకుని వీధి గడపలో కూర్చున్న నేను ఎక్కడికి వెళ్ళగలను? మా చిన్నవాడు పెదవులు విడనట్లు నవ్వుకుంటూ, నాన్న కాసేపు ఎటన్నా వెళ్ళిపోండి నాన్న అన్నాడు. వాడి మీద కోపం వచ్చింది నాకు. వెధవా, చిన్న అబద్ధం ఆడలేని వాడివి ఎలా బతుకుతావురా? రేపొద్దుట ఉద్యోగం చేసేటప్పుడు ఎంత గుట్టుగా ఉండాలి, బుద్ధి లేదురా అని వాణ్ణి మెత్తగా చీవాట్లేశాను. నేను వెళ్లేదాకా ఆగలేదు మా ఆవిడ. సరాసరిన వీధి గడపలోకి వచ్చేసింది. అవ్వా అవ్వా అని దవడలు నొక్కుంటూ, శుభమా అని పిల్లని పండక్కి రమ్మని ఉత్తరం రాసి చింపుకుంటామటండి అంది. అది మొదటి ప్రశ్నలా. మొదటి రోజుల్లో మొగ్గల భర్తల దగ్గర ముడుచుకుపోతూ సిగ్గుపడే ఈ ఆడవాళ్లు క్రమంగా పెత్తనం చేతుల్లోకి తీసుకుని భర్త అనేవాణ్ణి పిల్లాడి కన్నా కష్టంగా ఎలా చూస్తారు చెప్పమా అని ఆలోచిస్తున్నాను. అదేమిటండి, బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరు, ఏమిటి ఆలోచిస్తున్నారు అంది మా ఆవిడ. ఆమె నోరు చప్పున కట్టించెయ్యాలని వాడుత్తనే అబద్ధమాడేడే సీతాలు. పండక్కి రమని ఉత్తరం రాసి చింపి పారేస్తానా? నాకు బుద్ధి లేదు అని నవ్వేసి, ఏరా చిన్న, నిజం చెప్పరా బాబు
అన్నాను వాణ్ణి హెచ్చరిస్తున్నట్టు. వాడు గ్రహించాడు. నువ్వు ఎలా తిడతావో అని అబద్ధమాడానమ్మా అని నవ్వేసి వాళ్ళమ్మ చెప్పిన సామాన్లు తేవడం కోసం సంచి భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ పండక్కి అల్లుడు అమ్మాయి రారు. కనీసం ఎంత లేదన్నా కార్డు ముక్క చింపడం వల్ల 200 రూపాయల ఖర్చు మిగిలింది అని రిలీఫ్ ఫీల్ అవుతున్నాను. తెల్లవారితే దీపావళి పండగ. వీధిలో ఏటేటో తిరిగి మైనపువతి తేవడం మర్చిపోతే మా ఆవిడ గొడవ పెడుతుందని, మనవల్లేరు గనక, కాల్చే చిన్నపిల్లలు ఇంటిలో ప్రస్తుతానికి లేరు కనుక మరే ఇతర సామాన్లు కొనకుండా మైనపువత్తి కొని సంచిలో వేసుకుని రాత్రి 7 గంటలకే ఇంటికి వచ్చాను. చెప్పులు విప్పుతుంటే ఇంటిలోంచి ఎవరివో గలగలా మాటలు వినిపించాయి. ఎవరు చెప్పమా అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను. మా అమ్మాయి అనసూయ, అల్లుడు ప్రభాకరం, మనవలు చిట్టి బుజ్జి. కళా నిజమా, పిలుపు లేకపోయినా వచ్చేశారా అనే ఆశ్చర్యం నుంచి ఇంకా నేను కోలుకోనే లేదు. అమ్మాయి చెబుతోంది, ముందుగా భర్తకు తెలియకుండా నాకు కనుసంజ్ఞ చేసి మీరు రాసిన ఉత్తరం బుజ్జి చింపేసింది నాన్న. చూడండి, మీ నాన్న పండక్కి రమ్మని ఉత్తరం రాయలేదంటారు మీ అల్లుడు అని. అయ్యో రాసానోయ్, రాయను అని వెకిల్ నవ్వు నవ్వాను. అదే పలకరింపుగా అల్లుడి వైపు చూస్తూ. కథ సమాప్తం.